మసీద్ కార్డు ఉన్నాం. ఈ సహకారం ఉండాలి. 3-4 నెలలు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కవర్లు బాటిల్ వచ్చి అక్కడ ఆగి అన్ని కూడా పరిశీలించారు. వాడకట్టలు ఎక్కువ పెట్టిన కూడా నాకు వెనక జరిగే సార్ ఇక్కడ సార్ సార్ ఫ్లైట్ మోడ్ పెట్టండి. రామన్న కమిషనర్ గారు కప్పు కమిషనర్ గారు కప్పిన తర్వాత ఫోటో రైట్ దగ్గర లేదు. రైట్ సార్ ఇక్కడ సార్ మేడం మీరు చూడండి. రైట్ సార్ ఇక్కడ సార్ ఇప్పుడు బాబు చేస్తే తీసుకుపోయి లోపల హలో ఇట్లా నువ్వు కూడా మరి విగ్రహ ఆవిష్కరణకు ఇక్కడికి విచ్చేసిన మన గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, అలాగే వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారికి, కమిషనర్ గారికి, మాజీ చైర్మన్ గిరినాభూషణం గారికి, అట్లాగే ఈ వార్డు కౌన్సిలర్ అయిన శ్రీలత గారికి, ఇంకొక 9వ వార్డులో ఈ విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన వివిధ బీసీ సంఘాల నాయకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అభివృద్ధి కార్యక్రమం అనేది ప్రతిరోజు నిరంతరం ప్రక్రియగా మారిపోయి ప్రతిరోజు రోజు 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 మనకు అభివృద్ధి జరుగుతూనే ఉన్నది.
సంజయనకు తెలిసిన విషయం ఏంటంటే జగిత్యాల పట్టణానికి సంబంధించింది ఏ పని చేస్తే ప్రజల ఆనందపడతారు, మరి వాళ్ళ హృదయాల్లో మనం ఎలా నిలిచిపోతాము, వాళ్ళకి ఏది ఉపయోగపడుతుంది పని అని చెప్పేసి ఆలోచించి దానికి ఒక శ్రీకారం చుట్టడంలో నంబర్ 1 ఉంటారు సంజయ్ అన్న. మరి ఇట్లాగే జగిత్యాల పట్టణంని ఒక రూపురేఖలు దిద్దుకొని ఒక సుందరీకరణ పట్టణంలాగా మార్చాలి అని చెప్పేసి ఆయన ఉద్దేశంతో ఈ జగిత్యాల పట్టణంని ఇంకా ఇంకా సుందరీకరణగా మార్చాలనే ఉద్దేశంతో ముందుకు రావడంతో ఈ 48 వార్డులకు సంబంధించిన మా కౌన్సిలర్స్ కానీ 48 వార్డులకు సంబంధించిన ప్రజలు కానీ శిరస్సు వంచి ప్రతి ఒక్కరూ మేము 47 వార్డులకు సంబంధించిన కౌన్సిలర్స్ అందరం కలిసి శిరస్సు వంచి మీకు పాదాభివందనాలు, హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఇట్లాగే ఎందుకంటే జగిత్యాల పట్టణంని ఇలాగే నిరంతరం మీరు అభివృద్ధి చేయడంలో ప్రతి ఒక్క మహిళలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా ఉంటారని చెప్పేసి ఇదే సందర్భంగా తెలియజేస్తూ అది కూడా చెప్తుంది. అండ్ అట్లాగే ఈరోజు 41వ వార్డు, 44వ వార్డు, 9వ వార్డుకు సంబంధించింది ఈ విగ్రహావిష్కరణే కాకుండా భూమి పూజ కూడా చేసి 71 లక్షలతోని ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది 3 వార్డులకు సంబంధించి. సో అట్లాగే ఇప్పటికే ఒక అక్క చెప్పింది ఏంటంటే ఈ వార్డుకు సంబంధించింది 5 కోట్ల పని అయిందండి, ఆ 2 వార్డులకు సంబంధించింది ఒక 4 కోట్ల పని అయింది. సో మొత్తం మనం లెక్కేసుకుంటే 8-9 కోట్ల పనులు జరిగినాయి ఈ 5 సంవత్సరాల కాలంలో. మరి ఇట్లాగే అభివృద్ధి చేసుకుంటూ పోవాలి. మరి ఈ రోజు కూడా 71 లక్ష రూపాయలు పెట్టడం జరిగింది ఒక్కరోజే. మరి ఇవి కూడా నిరంతరం ప్రక్రియగా నడుస్తుంది. ఇంకా తర్వాత ఇంకా 4 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఇలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ప్రోగ్రాం ఉంది, చేనేత మనం ఏదైతే స్టాచ్యూ ఉంటుందో మగ్గం, సో అది కూడా ఈరోజు భూమి పూజ కార్యక్రమం ఉన్నది అంగడి బజార్లో, స్థానిక అంగడి బజార్లో. సో ఇప్పుడు అక్కడికి కూడా వెళ్ళాలి. ఇలాగే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కోసమే సేవ చేసుకునే గుణంలా మారిపోయిన సంజయ్ అన్న మరి ఇట్లాగే నిరంతరం ప్రజల్లో ఉండాలని చెప్పేసి ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అట్లాగే మమ్మల్ని ప్రోత్సహించిన సంజయ్ అన్న కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నిరంతరం మా వెన్నంటే ఉండి మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహించిన సంజయ్ అన్న కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే ఇంత మంచి కార్యక్రమంలో ఇంత మంచిగా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే వాళ్ళ విగ్రహాలు పెట్టడంలో మమ్మల్ని ఒక భాగస్వామిని చేసినందుకు మీ అందరికీ నేను కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మరి జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే గారి ఒక చరిత్ర మనం చూసుకుంటే వారు అట్టడుగు వర్ణాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మరి వాళ్ళను తొక్కేస్తున్న సమయంలో మరి వాళ్ళు ఖచ్చితంగా మంచి స్థాయిలో ఉండాలనే ఆలోచనతోటి వాళ్ళను ఒక విద్యావంతులుగా తీర్చిదిద్ది వాళ్ళని ముందుకు తీసుకెళ్ళిన 2 భార్యాభర్తలకు హృదయపూర్వక ఆ టైంలో అంత మంచి విద్యను వాళ్ళు బోధించారు కాబట్టి ఈరోజు బీసీ వర్గాలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, అట్టడుగు వర్గాలు కానీ మనకు ఈరోజు ఇంత మంచి స్థాయిలో ఉన్నామనంటే దానికి అట్లాంటి ఒక మంచి నాయకులు మన వెన్నంటే ఉండి మనందరినీ నడిపించారు కాబట్టి మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. మరి ఇట్లాగే ఇంకా ఎంతమంది మన కోసం మన స్వేచ్ఛ వాయులు పీల్చుకోవడం కోసం పోరాడిండో వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇట్లాగే మనందరినీ ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరూ బీసీ వర్గాలే కానీ, బడుగు బలహీన వర్గాలే కానీ ప్రతి ఒక్కరూ ఉన్న స్థాయిలో ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి కుల మత భేద ఏదీ లేకుండా అందరినీ ప్రోత్సహిస్తున్న సంజయ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మహాత్మా జ్యోతిబా ఫులే మరియు సావిత్రిబాయి ఫులే విగ్రహ ఆవిష్కరణ, అదేవిధంగా అంగడి గద్దెలలో చేనేత కార్మికుడు మగ్గం పై ఉండే విగ్రహకి భూమి పూజ కార్యక్రమం పని చేస్తున్న సందర్భంలో మనకి ఉన్న సోదరిమణి ప్రథమ పౌరాలు శ్రీమతి అగర్వాల్ గారికి, వైస్ చైర్మన్ తమ్ముడు శ్రీనివాస్ గారికి, ఒకవైపు ముఖ్య చదివే ప్రాధాన్యతను భావించి పేద ప్రజలకు, అనగాన వర్గాలకు చదువు చెప్పిన జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే ఆ కుటుంబానికి సంబంధించిన మా అధ్యాపక బృందం, ఇక్కడ వివిధ సంఘాల నుంచి వచ్చిన మా అధ్యాపక సంఘాలందరికీ, పాత్రికేయ మిత్రులకు, మున్సిపల్ కమిషనర్ గారికి, అధికారులకు పేరు పేరున నమస్కారం. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అన్ని వర్గాలతో కలిసి జగిత్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం నా వంతుగా నేను పాటుపడతా ఉన్నాను. వాస్తవానికి నాది రాజకీయ కుటుంబం. ఒకసారి చూస్తే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా జగిత్యాల నుంచి అయిన ఎమ్మెల్యేలలో లేటుగా రాజకీయాలకు వచ్చిన నేను. చాలామంది కూడా 40 సంవత్సరాల లోపల
ఆ రకంగా వచ్చిన వాళ్ళ నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే చాలా పాత వాళ్ళందరూ కూడా పరిచయం. ఇది కొంత లేట్గా వచ్చి ఒక డాక్టర్ అయినా ఎక్కువ రోజులు సేవలు అందించి వివిధ స్వచ్ఛంద సంస్థలలో పనిచేసి కొందరు ప్రోత్సాహంతో క్రియాశీలక రాజకీయాలకు రావడం జరిగింది. ఆ వచ్చిన సందర్భంలో ఒక ఓటమి, 2 గెలుపులు. ఆ ఓటమి కూడా చాలా కొద్దిగా, అప్పుడు కూడా జగిత్యాల పట్టణ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చిన ఓడిపోయినప్పుడు. గెలిచినప్పుడు వచ్చింది. నేను పుట్టింది కొంత భూములు ఎక్కువ ఉన్న కుటుంబం కావచ్చు, మా నాన్న పెద్ద న్యాయవాది కావచ్చు, కానీ అత్యంత సామాన్యులు చదివే సర్కార్ వల్ల చదివి వచ్చిన. ఆడ చదవడం వలన సామాన్యులతో కలిసి జీవించడం వల్ల, నా మిత్రులతోటి అక్కడ ఉండడం వల్ల సమాజంలో ఉన్న అసమానతలు కావచ్చు, సమాజంలో ఏ విధంగా పెదరికం ఉన్నది, ఈ పట్టణంలో ఏ వాడకట్టు ఎట్లుంటుంది అనేది నాకు బుద్ధి తెలిసినప్పటి తెలుసు. 3 ఏళ్ళు అప్పుడు పడికాను నేను. అప్పటికెళ్ళి సర్కార్ వాళ్ళు ఉన్నాను. సో అప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నా. ఆ తర్వాత సైకిల్ ఎక్కి తిరుగుడు కావచ్చు, తర్వాత మా నాన్న చిన్న ఏజ్లో సైకిల్ మోటార్ నుంచి కావచ్చు, సైకిల్ మోటార్ తిరుగుడు కావచ్చు. ఈ రకంగా జగిత్యాల పట్టణంలో ప్రతి అంశం పైన అవగాహన ఉంటూ, దాంతో పాటుగా పేదవాళ్లకు ఇల్లు లేని కార్యక్రమం ఏదైతే జరిగిందో, గతంలో గాంధీనగర్ జరిగింది. అప్పటి పూర్వీకులతో మాకు అనుబంధం ఉంది, కుటుంబ అనుబంధం. మరి ఇక్కడ ఇంద్రమ్మ కాలనీ నూకపల్లిలో, అదేవిధంగా టీఆర్ నగర్ వెనుకబడి ఉంటే, టీఆర్ నగర్ గ్రామ పంచాయతీగా ఉంటే మున్సిపాలిటీలో కలిపి, ఎందుకంటే పట్టణ పేదలకు సంబంధించి కలిపి ఇప్పుడు నూకపల్లి ఇంద్రమ్మ కాలనీ కూడా పూర్తవుతున్నది. కాబట్టి అంతకుముందు కూడా 500 ఇళ్ళు పూర్తయ్యాయి. అసలు అప్పుడే ఒక గ్రామ పంచాయతీ లేదా కలిపేసేది ఉండే, వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు. వాటితో పాటు ఇంకా 4500 అయినాయి. అవన్నీ కూడా ఇప్పుడు జగిత్యాలలో మెర్జ్ చేయడం జరిగింది. నిన్న కూడా చెప్పినాం, గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఒక లెటర్ ఇవ్వగానే మంత్రివర్గ సమావేశంలో పాస్ చేసి గవర్నర్ గారు ఆమోదం కూడా పొందింది. పేద ప్రజలకు, జగిత్యాల ప్రజల ఏవైతే పన్ను కడతారో అవన్నీ కూడా వాళ్ళకి చెల్లుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటుగా జగిత్యాల మొదటి నుంచి కూడా ఉత్తర తెలంగాణకే ఇది ఒక కేంద్రం. అందుకే ఆనాడు SRSP కట్టినాడు. జగిత్యాల కేంద్రంగా అప్పుడు కమాండర్ డెవలప్మెంట్ మంత్రి కాడా ఆంధ్రప్పుడు జువాడ్ చొక్కారావు గారు ఇక్కడి నుంచే ఉంది. అప్పుడు ఇక్కడ కాడ ఆడిటోరియం కావచ్చు, గెస్ట్ హౌస్ కావచ్చు, ఇక్కడ 100 ఇండ్లు, CE ఆఫీస్ అప్పుడు ఉండే. ఎప్పుడు మేము చిన్నగా స్కూల్లో చదువుకున్నప్పుడు చీఫ్ ఇంజనీర్ ఆఫీస్. మరి అలాంటి ప్రాధాన్యత గల మన జగిత్యాల పట్టణం కాలక్రమేణా కరీంనగర్ ఒక 20-30 అంతలు చూసుకుపోతే మనం కొద్దిగానే ముందరికి పోయినాం. పోలేదన్నా, కొంచెమే ముందరికి పోయినాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడున్న నాయకులు, ఇక్కడ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోదు. నాకు ఇక్కడ ప్రజలు అవకాశం ఇచ్చారు. ఈ ప్రాంతంతో నాకు పూర్తి అవగాహన ఉన్నది కాబట్టి నేను కూడా నా వంతుగా సలహాలు ఇస్తూ, అటు పేద ప్రజల ఆకాంక్షలు కావచ్చు, అటు విద్య, వైద్యం, హాస్పిటల్, సమాజ సేవ, ఇవన్నీ కూడా ఏ రకంగా చేయాలి, అన్ని సామాజిక వర్గాలను కలుపుకోవాలి, హిందూ, ముస్లిం, BC, SC, OC అని చెప్పి మస్జిద్లకు కావచ్చు, చర్చిలకు కావచ్చు, గుళ్ళకు కావచ్చు, వివిధ కుల సంఘాలకు కావచ్చు, ఇవన్నీ కూడా నిధులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. ఇంకా నాకు సమయం ఉన్నది. మా మున్సిపల్ కమిటీ ముఖ్యంగా పోయిన 5 సంవత్సరాలలో ఆ అధికారులు, జిల్లా కలెక్టర్ గారి నుంచి కింది అధికారి వరకు, మా కమిషనర్స్, అదేవిధంగా మా చైర్మన్స్, వైస్ చైర్మన్, కౌన్సిలర్స్ అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నాం. రాజకీయం అన్నప్పుడు కొన్ని విమర్శలు, కొన్ని వేలెత్తి చూపడాలు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. దాన్ని రాజకీయం అంటారు. స్వచ్ఛంద సేవలనే చూపిస్తున్నారు ఇవాళ. అటువంటిది ఇక రాజకీయంలో పెద్ద విషయం కాదు. ఇవన్నీ చిన్నప్పటికెళ్ళి చూసేవాళ్ళే కాబట్టి ఎవరో ఏలుబెట్టి తప్పులెత్తి చూపిస్తున్నారు కాకుండా ప్రజలకు ఏ సమస్య వేస్తే పరిష్కారం దొరుకుతుందో ఆ రకంగా మేమందరం కూడా కలిసి వెళ్తా ఉన్నాం. నాకు సహకరిస్తున్న జగిత్యాల పట్టణ మరియు నియోజకవర్గ ప్రజానీకానికి, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, వివిధ సంఘాల నాయకులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.